అందరికైతే నమస్తే. మీకైతే ఎలా ఉన్నారో మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సాయంత్రం అయితే అయిపోయింది. మిర్చి బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. నేను కాదు, మా ఆయన నూనె గిన్నె అన్నీ పోసేసి చింతపండు గుజ్జు ఇట్లా చేస్తే చేదోడు చేస్తే మంచిగా వెళ్తారని మిక్సీ పడుతున్నా నానబెట్టేసి. ఇవైతే స్టఫింగ్ చేసినాయి. ఇవన్నీ మా ఆయన చేసిండు. ఇక్కడ తెచ్చి నేను పెడతాను. ఇవన్నీ కట్ చేసి పెట్టిండు. మళ్ళీ ఉల్లిపాయలు కూడా ఇప్పుడే కట్ చేసి పెట్టిండు. ఎందుకంటే తర్వాత గడబడైతే అదే వస్తే ఒకేసారి ఇదేకి వస్తుంది అనమాట, లేకపోతే వస్తలేదు. ఇదేది అటు ఉండి చేత కూడా కింద పడే దాని ఇంకా దాన్ని పోసిన దాంట్లో పెట్టి మా ఆయన స్టార్ట్ చేస్తాను. నేనైతే అన్నం కూడా ఇప్పుడే వండగాని ఇక రెడీ చేస్తాను. చైత్ర బాబా స్కూల్ లేకుండా ఈరోజు కూడా సైన్స్ ఎగ్జిబిషన్ నడుస్తుంది. వారం అయిపోయింది దగ్గర దగ్గర. ఏంటిది హాయ్ చెప్పు, నువ్వు చెప్పవా? ఇవైతే బఠానీలు. ఇప్పుడైతే బఠానీ ఆలుగడ్డ ప్లస్ చపాతీలు అయితే కర్రీ చేస్తాను. అందరు ఇక నా కొలిసేటోళ్ళే, నేనే ఇక తప్పకుండా పడుతుంది. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తా ఈరోజు. ఆలుగడ్డనే ఇస్తా. తిన్నాను అట్లా తిన్నా. డాబాలన్నా ఒకసారి చేయలే, నేను గుర్తులేదు. ఆలుగడ్డ వేసి చేసిన. ఏం చేసి నువ్వు కాదు కింద పడేస్తాను అట్టుగా. సరే బేటా 30 రూపాయలు పావం ఇచ్చింది బఠానీ. ఒలుసుడు ఎంత తింటుంది, ఒలిసి తింటుంది. ఇప్పుడైతే ఇక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే బఠానీ ఆలుగడ్డ అయితే ప్రిపేర్ చేసి, చపాతీలు అయితే ఆల్రెడీ లాగించేసాను. చపాతీలు చేద్దామని. ఇదిగోండి ఇక కర్రీ చేసేసి తర్వాత కాలుస్తాను అనమాట. చిన్న నువ్వు వినకపోతే డాడీకి అప్ప చెప్తాను, నేను ముందే చెప్తాను. ఎందుకు ఇడ్లీ పాత్ర తీస్తాను ఇప్పుడు, ఏం అవసరం. అస్సలు ఇంతలేదు మా కృతిక బాబా. ఇడ్లీ పొద్దున చేస్తా, సరేనా? ఇప్పుడు చేయరు, పొద్దున చేస్తా. లే నువ్వు లే, విన్నావా నా మాట? జరుగు. ఎందుకు బేటా కొట్టాలన్నా? మరి నిన్ను కొట్టాలన్నా? ఒక దెబ్బ వేయాలన్నా? అట్టి ఫోన్ పట్టుకో. పెనం అయితే వెయిట్ అవుతుంది. కర్రీ చేసిన తర్వాత అయితే చేస్తాను పెట్టిన అనమాట. పెనం ఆయిల్ అయితే వెయిట్ అవుతుంది. దీనికోసం అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నా. బఠానీ గింజలు అయితే వచ్చుకున్నాయి. ఇన్ని వెళ్ళినాయి. ఆలుగడ్డలు పెట్టేసిన. ఇగో చపాతీ. పప్పది కాదు, పప్పాది తింటారా? పప్ప తినేవని వేడైపోయింది. బనానాలు ఎక్కడ బియ్యం అయితే లేవు, అందుకోసమే ఇక చపాతీలు ప్రిపేర్ చేసిన అనమాట. కొన్ని ఒక చిన్న గ్లాస్ మందం ఉన్నాయి, అవి అయితే ఇక చపాతీలతో పాటు పెట్టేస్తాను అనమాట. ఇక రేపు పొద్దున సంగతి ఏంటంటే ఇడ్లీ చేస్తా అని పప్పు అయితే నానబెట్టేసిన. టిఫిన్ చేసేస్తే ఇక మా ఆయన అది 11 వరకు పోయి తీసుకొస్తారు. ఈరోజు పొమ్మంటే అసలు పోలేదనమాట. టమాటాలు తీసుకొచ్చి కొంచెం పెట్టకుందని పోలేదు. మళ్ళీ పోతా అన్నాడు, మళ్ళీ ఏమైందో పోలేదు. అందుకోసమే ఇక ఉండని అని నేను ఇక చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొన్ని రైస్ ఉన్నాయి, నేను పెట్టేస్తా. కొందరు నమ్మరు అనమాట రైస్ లేకుండా ఉండడం ఏంటి అని. అన్నీ అయితే ఉన్నాయి ఇప్పటికన్నా. నిన్ననే చెప్పిన మా ఆయనకి ఈరోజు పొద్దున్న తీసుకురమ్మంటే షాప్లో అయితే ఓపెన్ కాలేదని చెప్పిండు. పొద్దున్న టమాటాలు తీసుకురమ్మని చెప్పిండు. షాప్లో ఓపెన్ కాలేదని చెప్పేసిండు. నేనైతే ఇక సైలెన్స్గా ఉన్నా, తీసుకురాను ఎప్పుడైనా తీసుకురా అని. బోళ్ళు పడతాయి బేట, అద్దు కృతిక. డాడీ రమ్మనల్లా? ఇవైతే ఫ్రై అయిపోయినాయి. రమ్మనల్లా? అసలు నువ్వు భయపడవు కదా, రమ్మని అంటాను డైరెక్ట్.
కాదనమాట. అన్నం అయితే ఇక వేడి వేడిగా పెడతామని కొన్ని బియ్యం ఉన్నాయి కదా తర్వాత పెట్టేద్దామని సపడకున్నా. గిరాయి కూడా ఈరోజు అంతా ఏం లేదు. మా ఆయన అయితే ఇక మిర్చి బండి దగ్గర మిర్చి చేస్తున్నారు. కృతిక బాబాయ్ అస్సలు వింటలేదు. కృతిక కృతిక ఎందుకు వింటలేవు? కొట్టాలా మరి? ఇవైతే ఉప్పుతున్నాయి. ఇక ఎప్పుడైతే ప్రిపేర్ చేయలేదు. వీటితో పాటు చపాతి కూడా మంచిగా ఉంటుంది కదా అని ఇక రైస్ కూడా లేవు కదా అని ఇక చపాతి అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా కాలేదు ఆయనకి ఇస్తా అన్నా కదా. ఆగు చపాతి అంటాను మొత్తుకుంటుంది. గిన్నె పట్టుకొని వస్తాను. చిన్న ఈమె తీసుకెళ్ళు రా గిరాకి లేకపోతే. అసలు ఇంత లేదు ఇక్కడ. ఇమ్మని మొత్తుకుంటాను. రాలేదు బేట ఆయన పప్పాతి అట పప్పాతి కాలే కాలే ఇంకా చాకొద్దు బేట. మనం మనం చూడాలి. వాళ్ళ డాడీకే వినాలా, నాకైతే అస్సలు వినాలన్నమాట. ఎల్లుమంటే వినది, ఎల్లా అంటది. మా ఆయన నల్లగా అయితే తినడు చపాతీలు, అందుకోసమే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కాలుస్తాను అనమాట చపాతీలు. చాలా వరకు కొంచెం నల్ల కాలిందనుకోండి, నల్లగా ఉండే అంటే అస్సలు తినడు. అందుకోసమే ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాలుస్తున్నాం. ఎందుకు తినడో ఏమో నాకైతే అర్థం కాదు. కొందరేమో రెసిపీ బాగా కాల్చుకుని తింటారు, కొందరేమో తినరు. ఇక మా ఆయనకు అలవాట్లేదు అనుకుంటా. చపాతీ ఎక్కువ శాతం తినడు. పొద్దున్న చేస్తే మార్నింగ్ టైం చేస్తే 2 తింటాడు, ఈవినింగ్ అయితే ఒకటి అయితే సరిపోతుంది అంటారు. ఇక ఈరోజు ఇక తినక తప్పదు, రైస్ కూడా లేదు కదా. అయితే ఇక బాగా మగ్గుతున్నాయి టమాటాలు. మా అమ్మ చేసింది ఒకసారి తిని ఉన్నా కానీ ఎప్పుడైతే నేను చేయలేదు పెట్టారు దీంట్లోనే. అద్దు తర్వాత చేస్తాపు. ఉప్పటి చేసినాం, ఉప్పటి చేసినాం. కారం డబ్బా తీసుకురాపో డాడీని అడిగి అటు తీసుకెళ్ళి నేను అట్టే పెట్టేసి కాలుస్తాము. ఆమె చపాతీ చేసింది, దాని మీద నేను చేయాలన్నమాట. చేస్తా అన్నా కదా నువ్వు ఫస్ట్ డాడీ మెల్లగా వెళ్ళు, మెల్లగా. సరే ఇదిగోండి చపాతీ చేసేది. ఇది నేను కాలవాలన్నమాట ఆమె చెప్తాను. టమాటాలు అయితే మంచిగా ఉడికినాయి. ఒకటి సూర్య మసాలా తీసుకురాపో, అక్కడ కింద ఉంటుంది, తీసుకురా. దీంట్లోనే కారం వేసుకున్నాం. కారం వేసి ఒకసారి అయితే కలుపుకుంటున్నాం. గింజల్ని కలిపి బఠానీ దాన్ని అయితే వేసేసుకుంటున్నాం. ఎట్లా ఉంటుందో కూర ఏమో ఫస్ట్ టైం అయితే చేస్తున్నా నేను. నిన్న అయితే చేసిన గారెలు సూపర్ ఉండే, టేస్ట్ కూడా బాగుండే అనమాట. మెల్లగారా, నువ్వు పడేవి లేకుండా మెల్లగారా.
ముంచు అక్కడ పోయిగా చెల్లికేపు సూపర్ చేసిన అవును ఏం నా లెక్కనే చేసిన వాళ్ళ ఖుషి మనం కాదన్నదిగా చేసిందంటే చేసిందంటే కొంచెం గరం మసాలా వేసుకున్నా ఇప్పుడు కొంచెం వేసిన కొంచెం బఠానీలు కూడా ఫ్రై అయిపోయి చపాతి కాలుతుంది చైత్ర పాప ముందుగా పాప మొత్తుకుంటారు ఆలుగడ్డలు అయితే ఇక స్మాష్ చేసేస్తున్నా ఆల్రెడీ ఒలి చేసి పెట్టిన అనమాట చల్లార పెట్టేసి బాగా కలిపేసుకుంటున్నా ఆలుగడ్డ కూడా వేసేసిన ఉడకబెట్టేసి మీరు ఇలా చేస్తారా వేరేలా చేస్తారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ టైం చేయడం కర్రీ కూడా ఎలా వస్తుందో అని కొంచెం భయంగా చేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటే పర్లేదు కానీ లేకపోతే తిన్నారు కదా బఠానీలు ఉడకాలి కాబట్టి ఇక కొన్ని వాటర్ అయితే పోసేసుకుంటున్నాను నేను స్మెల్ అయితే బాగానే వస్తుంది వరకు ఏమవుతుందో ఇప్పుడైతే ఇక చపాతీలు కాల్చుకుంటా అదైతే ఇక వస్తుంది చపాతీ కలవడం అయిపోయిన తర్వాత ఇక అన్నం పెట్టేస్తా మళ్ళీ వస్తాను ఏంటి చెప్పు ఏం కొట్టాకు చేతు మరి ఎందుకు ఏడుస్తాను ఫస్ట్ అని మొత్తుకుంటాను పట్టుకుంటాను అంటాను పట్టుకుంటే నేడుస్తుందా మమ్మీకి పోకని అంటాను అయితే ఏడుస్తాను ఏడుస్తుంది శృతిక ఇప్పుడు వేసుకోలే నువ్వు అటు వెళ్ళు ఈమె కూడా వస్తుంది నువ్వు ఇక్కడ ఉంటే ఆమె కూడా ఉంటుంది ఏం చదువుతున్నావు కృతిక అవి వద్దు టాబ్లెట్స్ అవు కృతిక ఇటురా నువ్వు ఒకసారి నీకు ఇటీరా ఇటురా కూర కాని ఇస్తా కూర కాలే ఇంకా మొత్తుకో కూర కాలేదు అంటున్నావు కదా కూర అయినాక నీకే ఇస్తా నూనె వేయకు నాకు నూనె చపాతీ రెండు దాంట్లో నూనె వేయద్దు మళ్ళీ నల్లగా కాలవద్దు మా ఆయనకి ఇప్పుడే పెట్టిన అంతేనా ఆలుగడ్డ ఉండదు మొత్తం ఇది చేసేయండి ఇచ్చినాయి మొత్తం ఆలుగడ్డ ఏం కాదు ఇక ఉన్నాయి కదా మిక్స్ కర్రీ చేస్తుంది మిక్స్ కర్రీ చేస్తుంది ఏం చేస్తా మిక్స్ కర్రీ అంటే చపాతీ చూడు మంచి పొంగల్ నీకోసం చీర మంచిగా పడుతుంది నీకు ఆమె తీసుకొచ్చిందని చెప్పి ఎవరు కోవా
ఇదేనా? ఇదే మంచిర్యాల నుంచి తీసుకొచ్చి ఆ. నా కోసం తీసుకొచ్చింది మా మరదలు. కట్టుకోలే, ఇదే ఫస్ట్ టైం కట్టుకున్నా. ఆమెనే బ్లౌజ్ కుట్టిపించి ఇవన్నీ తీసుకొచ్చింది. మా ఒకసారి అయినా మంచిర్యాల తీసుకెళ్తే ఏమవుతుంది నన్ను తీసుకెళ్దాం. ఏమంటారు తెలుసా? ఫస్ట్ అయితే బీరువాల చీరలు కానీ తర్వాత కొందాం. కాలో అంతగానం కాలితే తినా నూనె సరే ఎంత కాలింది చిన్న ఇగో దిన కాల్చింది ఎక్కువ. ఫస్ట్ నుంచి అంటే మా ఆయన చెప్పది తినకపోతున్నాడు కదా. అదే పెళ్ళైన అప్పటి నుంచి అలవాటు అయింది. 2 సరిపోతాయా 3? 2 సరిపోతాయి. రైస్ కూడా లేదు మరి చూసుకో. 3 వాళ్ళకైతే 3 పెట్టు. చిన్న చిన్న ఉన్నాయి చపాతీలు పెద్ద గిట్లు ఉండనియా అంతే ఉడకాయి మరి ఉడుకుతుంది. జొన్న రొట్టె. చేయి గిరాకా వెళ్తా. సరే ఏం బిడ్డ ఏం చేస్తాను మీరు? అయింది ఆడ ఈమెది కృతిక. మిర్చిలు వేస్తున్నావా చిన్న? ఆర్డర్ వచ్చింది. ఆడే ఆర్డర్ వచ్చింది. ఇలా తక్కువ గిరాకున్నది. ఇలా చిన్నగా మిర్చి తీసుకున్నా. ఒక దీనికి కూడా ఒక 1 కేజీ అయితే అవుతుంది. ఒక ½ కేజీ అయితే మిగులుతుంది. 20 ఎంత వస్తుంది లేదు. పిండి మాత్రం బరాబర్ కలిసింది మాట. ఇంకా పిండి బరాబర్ సెట్ అవుతుంది. కానీ ఇంకా ఎక్కువ అనుకున్నాను ఎక్స్పెక్టేషన్ కానీ కాలేదు. నిన్న నాకు బాగా ప్రాబ్లం అయిపోయింది. ఒక్కొక్క రోజు అవుతుంది, ఒక్కొక్క రోజు కాదు. బిజినెస్ అంతే కదా. బిజినెస్ అంతే, ఏం బాధపడకు నువ్వు. నేను బాధపడితే బిజినెస్ చేయకు. అదే మరి. ఎంత ఇప్పుడు ఆర్డర్? అందరూ కూడా ఎవరు కాయలు నింపేటోళ్ళా? మాట ఎప్పుడైతే ఆర్డర్ వచ్చింది అంటే వేసి ఉంచుదామన్నా చల్లారిపోతాయి ఇక వేడి వేడి. ఆర్డర్ వచ్చినా చేస్తున్నాం. వచ్చి ఆయిల్ తీసుకుంటారు, కాకపోతే ఇక వేడి ఉండే వాటిని తీసుకుంటాను. మా తాత ఈరోజు పోలి నా పోయిన కానీ ఈరోజు పోలి. 2 దాదాలు గిడ కూర్చొని బీడీలు ఊదుతాండ్రు ఈరోజు. ఈమె ఇగో చలి తక్కువ అయింది ఇక అందుకోసం సపరేట్. తిన్నావా అన్నం కృతిక? పెట్టిన ఆమె తింటుంది. ఈమె ఆల్రెడీ అప్పుడే తిన్నది. చపాతి ఉడికినాక తిన్నది. ఓన్లీ చపాతీ తిన్నది. 1 చపాతీ తినేసింది. ఆమె చపాతీ తింటుంది, కూర ఉడికినాక తింటుంది. కూర మంచిగా ఉన్నది అన్నది. ఇక నువ్వు ఎట్లా చైత్ర ఈమె కూరతో తినలే, ఇట్లానే తిన్నది. వేడివేడిగా తినేసింది. అటు పోయి ఊగుతుంది ఇగో ఆ తాతకి. ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఈరోజు అంతా చల్లేదు కదా చిన్న, నువ్వు స్వెటర్ వేసుకున్నావు. పొద్దున వస్తుంది, కొంచెం మబ్బైంది కదా అందుకోసమే తక్కువ అయింది. 100 రూపాయలయా? వర్షాలు పడుతున్నాయి ఎటు? అయిందా 300 200 గిరాకీ అట్లా అయింది. నిన్న అయింది కదా మంచిగా 600. ఇప్పుడైతే ఇక షాప్ అయితే క్లోజ్ చేసేసినాం. అన్నం అయితే తింటున్నాం. కాలు చేతులు కడుక్కొని ఇదిగోండి కర్రీ రైస్ పెట్టినావా? పెట్టిన. ఎందుకు కొంచెం ఉండే పెట్టిన. ఇక లేదన్నావా? రేపు ఆమెకు మరి పొద్దున వాళ్ళ ఇంట్లో అయితే ఇస్తా. ముసలమ్మకి ఇప్పుడే చెప్పి వచ్చిన. చెప్పినావా? కాయలు తెచ్చి ఇచ్చింది కదా. తా పెడతా. అన్నం తినలేము, తిన్నదేమే? అన్నం తినలే, చపాతీ దా తిన్నా. తినేవరా కొద్దిగా వీళ్ళ కోసమే పెట్టిన అన్నం. మళ్ళీ చపాతీ తోటి తిన్నారు కదా. అంతేనా? తింటాయి కానీ కడుపు నిండదు. తినావా? అన్నం తినావా? ఈమె ఇంతసేపు ఏమో అక్కడ తిట్లకు కొట్లాడ చేసిండ్రు ఆ బ్యాగ్ కోసము. ఇప్పుడు వచ్చేమో ఈమె కొద్దిగా బెదిరిస్తే ఇగో ఇది వచ్చి అన్నం తింటుంది. ఆమె కూడా ఆడ కూర్చున్నది. ఇప్పుడు ఇంతసేపు ఏం చేసినావు నువ్వు? చెప్పావు ఏం చేసినావు? గొడవ చేస్తున్నారా కక్క కలిసి? నువ్వు ఆడుకోవాలి గప్సపు. మాయ్ నీళ్ళు కావాలి ఫస్ట్ ఈమెకు. ఇదే నేను చెప్పా చేయమన్నది. నా పిండి మొత్తం అంటున్నాను, నాకు సరిగ్గా ఇంకా పోలేదు. కడిగినా కూడా మొత్తం వైట్ అయితే ఉంది చేయంతా. చలితోటి కూడా చలి తక్కువ ఉన్నది. ఇప్పుడు కాలు చేతులు కడుక్కుంటే ఎక్కువైంది. తక్కువ కొద్దిగా తక్కువ ఉన్నది కానీ చపాతి బఠానీ కర్రీ మావిడ చేసింది.
చపాతీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, బాగుంది. ఇప్పుడే రావద్దా ఇస్తా అన్నది కానీ ఇప్పుడు అద్దిగా ఈ మనకి రావు ఎక్కువ పంట, ఇది మహారాష్ట్రలో ఎక్కువ తీస్తారు మా దగ్గర. మీ దగ్గర దొరుకుతుంది కామెంట్ చేయండి. ఈ బఠానీ అయితే పచ్చి బఠానీ. అన్నం వండితే మంచిగా ఉంటుంది. ఇవి ఏసీ బఠానీ ఇదే. అన్నం వండితే సూపర్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో లాస్ట్ అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. అయితే కొద్దిగా బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం కదా, తినేస్తాము. 9 అయింది టైం కూడా. లాస్ట్ బంద్ చేసే మూమెంట్లో గిరాకీ వచ్చింది. పిండి మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఉంటాం, బాయ్.